మాస్టర్ మైండ్స్ కామర్స్ చదవాలనుకునే 10th ఇంటర్ విద్యార్థుల తొలి ఎంపిక. సత్య సినిమాకు సంబంధించి మీరు చాలా విషయాలు చెప్పారు. ఆర్జీవి గారు చాలా విషయాలు షేర్ చేసుకున్నారు. బట్ అప్పుడు మీరు తెలుగులో చాలా సక్సెస్ఫుల్‌లో ఉన్నారు. కరెక్ట్. వరుస హిట్స్ ఉన్నాయి. కరెక్ట్. ఆ ఫోన్ కాల్, జడి వచ్చాయి. ఆ క్షణం ఏ క్షణంలో వచ్చింది? ఏం మాట్లాడారు? ఏం నమ్మి వెళ్ళారు? అంటే చాలా పెద్ద కథండి. దాన్ని క్లుప్తంగా నేను కట్ చేసి చెప్పాలి ఇప్పుడు. చెప్తే మీకు మజా రాదు. చెప్పమంటే చెప్పేస్తా. మధ్య వచ్చేటట్టే చెప్పండి. ఓకే. ఇప్పుడు నేను యూఎస్‌లో ఉన్నాను. అర్జెంట్‌గా వచ్చేయన్నారు. వచ్చేసా. సో అప్పుడే యూఎస్‌కి వెళ్ళటం వల్ల నేను అప్పుడే ఆ రోజే దిగాను. ఆ రోజే ఫోన్ చేసి ఎలా అంతా సేఫ్గా జరిగిందో జర్నీ అన్నారు. అది రాముగారు కాదే, సేఫ్గా జరిగితే ఏంటి లేకపోతే ఏంటి అని ఏదో అడుగుతున్నాడు, ఏదో తేడా ఉందని. ఏంటి సార్ విషయం అన్న. నెక్స్ట్ ఫ్లైట్లో వచ్చాయి అన్నాడు ఆయన. అంత సొంత ఫ్లైట్లు లేవు సార్ మనకి ఆ రోజుల్లో. పైగా నెట్వర్క్ మన ఇంటర్నెట్లో అవి కూడా అంత రాలేదు. సో నేను బ్రిడ్జ్ వాటర్లో ఉంటుంది మా అక్క, అంటే న్యూ జెర్సీలో. సో అక్కడి నుంచి న్యూయార్క్ వెళ్ళి టికెట్ మార్పించుకురావడం 4-5 రోజులు పట్టింది. ఆ 4-5 రోజుల్లో షాపింగ్లు చేసేస్తాం కదా. సో ఫుల్ బాగేజ్ టీషర్ట్ అంతా వేసుకుని నేను బాంబే వెళ్ళి ఆయన ఎందుకు అర్జెంట్గా రమ్మన్నారు. 4 రోజుల తర్వాత వెళ్ళి కలిసాను. నేను వచ్చానని తెలిసి చాలా ఎక్సైటింగ్గా బయటకు వచ్చారు. ఎందుకో ఫస్ట్ టైం డిసప్పాయింట్ అయ్యాడు అని చూశాను. యా 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 అంటారే, ఏం మాట్లాడలేదు. ఏంటి అంటే మాట్లాడలేదు, ఎందుకు రమ్మాడో చెప్పట్లేదు. ఓకే నీకు ఏమైనా పని ఉంటే హైదరాబాద్ వెళ్ళిపోన్నారు. అయ్యో అనేవో అనుకుని ఆ విషయం చెప్తే అదేదో నెల అక్కడ మా అక్క దగ్గర ఉండి వచ్చేవాడిని కదా అనుకుని సరే అని హైదరాబాద్ వెళ్ళిపోయా. ఏమైందంటే నాకు ఇక్కడి నుంచి అక్కడికి వెళ్ళటం, ఆ మన హ్యాడ్ జెట్ ల్యాగ్. ఆ జెట్ ల్యాగ్ అక్కడి నుంచి మళ్ళీ రోజు న్యూయార్క్ వెళ్ళి టికెట్ ట్రై చేసుకురావటం, రెస్ట్ లేకపోవటం, మళ్ళీ ఫ్లైట్ ఎక్కి వచ్చేయటం, ఈ ప్రయాణంతో నాకు ఫీవర్ వచ్చేసింది. సో ఇమీడియట్గా హైదరాబాద్ రాగానే చాలా హై ఫీవర్ వచ్చింది. సో ఇంకొక 3 days అలా పడుకుని ఉన్నాను. సో ఎవరో బెల్ కొట్టారు. మా మదరు ప్రొఫెసర్గా వర్క్ చేసేవారు మ్యూజిక్లో. ఆవిడ వెళ్ళిపోయారు. ఇంట్లో ఆ రోజు మధ్యాహ్నం ఎవరూ లేరు. సినిమాలో లాగే ఇందాక మన లైట్ ఆన్ ఆఫ్ అయినట్టే మా ఇంట్లో కూడా లైట్ ఆన్ అవుతుంది. అంటే అదే నా పరిస్థితి అనమాట. నా కళ్ళు అలా కనిపిస్తున్నాయి. చాలా జ్వరంలో ఉన్నాయి. ఎవరో టింగ్ 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 బెల్ కొడుతూనే ఉన్నారు. ఎవడ్రా అని బెల్ తీసా. రాముగారు, సార్ రాముగారు రండి అన్న. ఆయన అలా షాక్గా చూస్తున్నారు. ఇలాగే రండి సార్ వచ్చారు. కూర్చున్నారు. కూర్చుని సార్ ఐఎమ్ నాట్ వెల్ సార్ అని ఏం మాట్లాడలేదు చూస్తున్నారు. చక్రి యాక్చువల్లీ నేను ఎందుకు వచ్చానంటే ఐ వాంటెడ్ టు టెల్ యూ దట్ నేను అప్పుడు సత్యాన్ సినిమా తీస్తున్నారని తెలుసు నాకు. బట్ నన్ను అనుకుంటున్నారని తెలియదు. నేను రమ్మంది నేను కాస్టింగ్ కోసం. బట్ మొన్న నేను చూసి నేను చాలా డిసప్పాయింట్ అయ్యాను. ఇది మనకున్న రిలేషన్షిప్లో నేను ఫోన్లో చెప్తే కరెక్ట్ కాదని నేను ఇంటికి చెప్పడానికి వచ్చాను. నేను అసలు ఏ అనారోగ్యంలో ఉన్నా ఓకే సార్, బట్ ఇవాళ నీ లుక్ చూసిన తర్వాత నేను ఫిదా అయిపోయాను, నువ్వేనా సత్య అన్నారు. ఆ విషయం తెలిస్తే జ్వరం ముందే తెప్పించుకునేవాడిని కదా. సో మేబీ జ్వరం కాదండి, హీ లైక్ ద వే ప్రాబ్లీ అప్పుడు నేను ఆ బ్యాగీస్ ఆ టీషర్ట్ ఏదో కొత్తగా అప్పుడే అమెరికా నుంచి వచ్చి హడావుడిగా వెళ్ళి ఉంటే ఆ లుక్కి ఆర్ ద వే ఐ లుక్డ్ ఎట్ దట్ పాయింట్ ఆఫ్ టైం మ్యాచ్ అయ్యాడు. ఇది నాకు సత్య రావడానికి రీజన్. సో సత్య రావడానికి అసలు రీజన్ ఆ జ్వరం. సత్య రావడానికి జ్వరం రావడం. ఆ జ్వరం రాకపోతే సత్య వచ్చేది కాదు. అండ్ సత్య వచ్చిన తర్వాత మీ అందరికీ సత్య ఫీవర్ పట్టుకుంది. సో సత్య ఫీవర్ మీ అందరికీ రావడానికి కారణం నా ఫీవర్. ఓకే. అయితే ఇంకొక 1 more క్వశ్చన్స్. అది ప్లీజ్. తెలుగు సినిమా ఒక పుస్తకం అయితే ఆ పుస్తకం మీద ఒక అట్టగా ఒక బొమ్మ ఉండాలి కదా. నాకు తెలిసినంత వరకు బ్రిడ్జ్ మీద మీరిద్దరు బిక్కు మాత్రే సత్య ఇద్దరు కలిసి మీ ఆపోజిట్ గ్యాంగ్ని లీడర్ని కాల్చేటప్పుడు, గురునారాయణ కాల్చేటప్పుడు ఇద్దరు చేతులు ఇట్లా పెట్టినప్పుడు ఇట్లా కాల్చే పోస్టర్ షాట్ ఒకటి ఉంటుంది. కరెక్ట్. అప్పుడు మీ ఆ కళలో ఇంటెన్సిటీ అంటారా ఏమంటారు నాకు తెలియదు. రాము గారిని కలిసారా మీరు? లేదు. ఎందుకంటే ఇదే సీన్ చెప్పారు నాకు ఆయన. ఓకే. ఐ లవ్ దట్ సీన్. ఏదో కొత్తగా ఆయన ఇవాళ కొత్తగా సినిమా చూసినట్టు తీసింది ఆయన. ఐ లవ్ దట్ ఇంటెన్సిటీ ఇన్ యువర్ ఐస్ మ్యాన్, సూపర్బ్ అని. ఐ సెడ్ ఓకే సార్ ఫైన్, కొంచెం లేట్ అయిందేమో అన్నాను. హీ సెడ్ ఫైన్. యా మీరు అది అడుగుతున్నారు. సో అంటే నా దృష్టిలో అంతకు మించిన షాట్ లేదు
తెలుగు సినిమా చరిత్రలో. Wow, so sweet of you to say so. No, but see, Satya is a book. సార్ 100 బెస్ట్ ఫిల్మ్స్ ఇన్ ద వరల్డ్ అని 4 ఏళ్ల కింద 5 ఏళ్ల కింద హాలీవుడ్లో ఫస్ట్ అండ్ లాస్ట్ టైం ఒక బుక్ ప్రచురిస్తే దాంట్లో ఇండియా నుంచి ఉన్న 3 సినిమాలలో సత్య ఒకటి. మదర్ ఇండియా, షోలే అండ్ సత్య. వావ్. సో అది మనం వి ఆల్ షుడ్ ఫీల్ ప్రౌడ్ అబౌట్ ఇట్. నాకు ఐఎమ్ సో హ్యాపీ. ఇందాకే ఎవరితోనో మాట్లాడుతూ ఇప్పుడు కొన్ని కల్ట్ ఫిల్మ్స్ ఉంటాయి, శివ, షోలే, సత్య అనేదో చెప్తున్నారు ఎవరో. నేను ఏంటి అన్న అదేనండి కల్ట్ ఫిల్మ్. నేను అతను చెప్పిన 3 సినిమాల్లో 2 నేను ఉన్నానని గర్వపడ్డాను. సో కల్ట్ ఫిల్మ్స్, గ్రేట్ ఫిల్మ్స్ మనం అనుకుంటే రావండి, Yeah. అలా జరిగిపోతాయి అంతే. ఇప్పుడు ఏదో మెరుపు వచ్చిందా మీకు ఇక్కడి నుంచి? Yeah. అది అలా మెరుస్తాయి సినిమాలు, మనం అనుకుంటే కుదరదు. మన టైటిల్ గాయపడ్డ సింహం కాబట్టి మీ సింహం, మీ డెన్ లీడర్ ఆర్జీవి, ఆయన ఒక అతన్ని గాయపరిచాడు. ఎవరినండి? ఆయన యంగ్గా ఉన్నప్పుడు, అంటే ఇది మీ ప్రెజెన్స్లో జరగలేదు కానీ మీకు బాగా తెలుసు. మన యానిమల్ మూవీలో వాళ్ళ సిస్టర్ కోసం గన్ పట్టుకొని పోతారు కదా హీరో. అవును. ఈయన చేతిలో గన్ను మాత్రం లేదు, మిగతా షాట్ అంతా, మిగతా సీన్ అంతా యాజ్ ఇట్ ఈస్గా జరిగింది. ఓకే. ఇది మీకు వాళ్ళ సిస్టర్ చాలాసార్లు చెప్పారన్నారంట, కరెక్టేనా? ఇప్పుడు మనలో మనమాట, మీరు ఆర్జీవి గారి అభిమాని అని అర్థమైపోయింది నాకు. ఇది ఎంత అన్యాయం అండి. కొన్ని కోట్లు పెట్టి మా కళ్యాణ్, మా పవన్ సాధిని అని, మా భాను, మా విజయ్ సినిమా తీసి గాయపడ్డ సింహం 1వ తారీఖు మే రిలీజ్ అవుతుందని మీరు అది చెప్పడం మానేసి గాయపడ్డ సింహం, గాయపరిచిన సింహం అని ఎందుకంటే కాదు మీరు అసలు, నేను మీలాగే రాముగారి అభిమాని, మన ఇద్దరం రాముగారి గురించి మాట్లాడితే మేము ఒకటి వచ్చేస్తుంది. మీరు గాయపడ్డ సింహం గురించి మీరు, బికాజ్ నాకు బాగా నచ్చింది మీరు మొదలెట్టిన శైలి. ఫస్ట్ డైరెక్టర్ గురించి చెప్పమన్నారు.